జై శ్రీ రాధే కృష్ణ. ప్రియమైన మిత్రులారా, మీ జీవితంలో ఎప్పుడైనా సమస్యలు, బాధలు, గందరగోళం వచ్చాయా? అలాంటి ప్రతి క్షణంలో మీకు దారి చూపించే ఒక దివ్య జ్ఞానం ఉంది. అదే శ్రీమద్ భగవద్గీత. భగవద్గీత మనిషి ఎలా జీవించాలి, ఎలా ఆలోచించాలి, ఎలా విజయం సాధించాలి అనేది బోధించే జీవిత మార్గదర్శిని. ఒకసారి ఊహించండి, కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడు నిలబడి ఉన్నాడు. తన సొంత వారిని చూసి యుద్ధం చేయలేక దిగులుతో కూర్చున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో అతనికి జీవిత సత్యాన్ని చెప్పడం ప్రారంభించాడు. అర్జున, ఈ శరీరం నశించేది, కానీ ఆత్మ శాశ్వతం. మనిషి పాత వస్త్రాలను వదిలి కొత్తవి ధరించినట్లే ఆత్మ కూడా పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని స్వీకరిస్తుంది. కాబట్టి మరణం అనేది అంతం కాదు, అది ఒక కొత్త ప్రారంభం. మరొక గొప్ప సత్యం, నీకు ఉన్న హక్కు కేవలం కర్మపైని, ఫలంపై కాదు. మన పని మనం చేయాలి, ఫలితం గురించి ఆలోచిస్తూ మనసును బాధ పెట్టకూడదు. ఎందుకంటే ఫలితాన్ని నిర్ణయించేది దేవుడు. క్రోధం మనిషి శత్రువు. కోపం వచ్చినప్పుడు మనిషి తనను తాను కోల్పోతాడు, తప్పులు చేస్తాడు, చివరికి తనకే నష్టం చేసుకుంటాడు. కాబట్టి ఎంత కోపం వచ్చినా శాంతంగా ఉండటం నేర్చుకోండి. మనసు వాయువులా చంచలమైనది. అది ఎప్పుడూ మనల్ని తప్పుదారిలోకి తీసుకెళ్తుంది. కానీ దాన్ని నియంత్రించిన వాడే జీవితాన్ని గెలుస్తాడు. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. ఈరోజు నీదనుకున్నది రేపు ఇంకొకరిదవుతుంది. కాబట్టి అధిక ఆశలు, మోహం వదిలేయండి. సంతోషంగా జీవించండి. సందేహం ఉన్న మనసుకు శాంతి ఉండదు. ఎవరిపైనైనా అనుమానం పెంచుకుంటే మన సంబంధాలు కూడా నశించిపోతాయి. కాబట్టి విశ్వాసంతో జీవించండి. జీవితంలో మనం ఎంత సత్యంగా ఉన్నామో తెలుసుకోవడం కేవలం ఇద్దరికి. ఒకటి పరమాత్మ, మరొకటి మన అంతరాత్మ. నన్ను నమ్మిన వారిని నేను ఎప్పుడూ విడిచిపెట్టను. భక్తితో, విశ్వాసంతో దేవుని నమ్మండి. అతను మీ జీవితాన్ని నడిపిస్తాడు. జీవితంలో కష్టాలు వస్తాయి, కానీ అవే మనల్ని బలంగా మార్చుతాయి. బంగారం అగ్నిలో మెరుగవుతుంది, మనిషి కష్టాల్లో మెరుగవుతుంది. శాంతమైన మనసే గొప్ప సంపద. ధనం, పదవి, పేరు తాత్కాలికం, కానీ మనశ్శాంతే నిజమైన ఆనందం. చివరిగా శ్రీకృష్ణుడు చెప్పిన మహాసత్యం, ఏమైతే జరిగింది మంచిదే, జరుగుతున్నది కూడా మంచిదే, జరగబోయేది కూడా మంచిదే. గతాన్ని వదిలేయండి, భవిష్యత్తు గురించి భయపడకండి, ప్రస్తుతం జీవించండి. ఈ బోధనలు మీ జీవితాన్ని మార్చగలవు. వాటిని వినడమే కాదు, ఆచరించండి. జై శ్రీ రాధే కృష్ణ. ప్రియమైన మిత్రులారా, ఈ భగవద్గీత సందేశాలు కేవలం పుస్తకంలోని మాటలు కాదు. ఇవి మన జీవితంలోని ప్రతి సమస్యకు, ప్రతి బాధకు, ప్రతి సందేహానికి దివ్యమైన ఔషధం. శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పినట్లే మనకు కూడా చెప్తున్నాడు. నా భక్తులను నేను ఎప్పుడూ వదలను, వారి హృదయంలో నేనే నివసిస్తాను. జీవితం ఒక యుద్ధభూమి. కొన్నిసార్లు కష్టాలు, నిరాశలు, భయాలు మనల్ని చుట్టుముట్టవచ్చు. కానీ గీతా జ్ఞానం మన చేతిలో ఒక దివ్యాయుధం ఇస్తుంది. ధైర్యం, శాంతి, విశ్వాసం. ఈ సత్యాలను రోజూ గుర్తు చేసుకుంటూ జీవించండి. అప్పుడు మీ జీవితం ఒక అద్భుతమైన ప్రయాణంగా మారిపోతుంది. మీకు ఈ వీడియోలోని శ్రీకృష్ణుని బోధనలు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేసి మీ మంచి భావాన్ని తెలియజేయండి. మీ స్నేహితులు, కుటుంబం, బంధువులతో షేర్ చేయండి. ఎందుకంటే ఒక్క మంచి సందేశం ఎంతోమంది హృదయాలను మార్చగలదు. మరిన్ని ఇలాంటి హృదయస్పర్శి భగవద్గీత సందేశాలు, శ్రీకృష్ణుని మోటివేషనల్ బోధనలు, రాధాకృష్ణ లీలలు చూడాలనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కి అన్ని నోటిఫికేషన్స్ ఆన్ చేయండి. తద్వారా ఎప్పుడూ మీకు ఈ దివ్య జ్ఞానం అందుబాటులో ఉంటుంది. ప్రియమైన మిత్రులారా, ఈ భగవద్గీత సందేశాలు కేవలం పుస్తకంలోని మాటలు కాదు. ఇవి మన జీవితంలోని ప్రతి సమస్యకు, ప్రతి బాధకు, ప్రతి సందేహానికి దివ్యమైన ఔషధం. శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పినట్లే మనకు కూడా చెప్తున్నాడు.
నా భక్తులను నేను ఎప్పుడూ వదలను, వారి హృదయంలో నేనే నివసిస్తాను. శ్రీకృష్ణుడు మనందరి హృదయాల్లో నిత్యం విరాజిల్లి మన జీవితాలను ఆనందంతో, శాంతితో, విజయంతో నింపుతాడుగాక. జయ శ్రీ రాధే కృష్ణ. జయ శ్రీ రాధే కృష్ణ. జయ శ్రీ రాధే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే.